ఇప్పుడే 'హృదయపూర్వం' అనే మలయాళం మూవీ అయితే చూడటం జరిగింది భయ్య. మలయాళం మూవీయే గానీ తెలుగులో అయితే డబ్ చేశారు. మెయిన్‌గా ఈ మూవీని చూడడానికి రీజను మోహన్ లాల్ గారు. మోహన్ లాల్ గారు ఈ మూవీలో హీరోగా యాక్ట్ చేశారని చెప్పి మూవీ అయితే చూడడం స్టార్ట్ చేశాను. అంటే ఈ మూవీ పెద్ద గొప్ప ఫైటింగ్ ఎలిమెంట్స్, యాక్షన్ ఎలిమెంట్స్ ఏం గాదు. జస్ట్ స్క్రీన్ ప్లే మీద నడిచే మూవీ. ఇక మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే నచ్చలేదు భయ్య. అంటే కొంచెం దూరం వరకు బాగానే ఉన్నింది కానీ స్క్రీన్ ప్లే అంటే ప్రతి చోట మ్యాజిక్ పండాలి. స్క్రీన్ ప్లేనే నమ్ముకొని ఉంటే. అలా కాకుండా ఏదో 2, 3 చోట్ల మ్యాజిక్ పండితే ఇక సినిమా వర్కౌట్ కాదు. ఎందుకో నాకైతే సినిమా పర్సనల్‌గా నచ్చలేదు. ప్లాట్ ఏం లేదు. మోహన్ లాల్ గారికి వేరే వాళ్ళ హార్ట్ ఇంప్లాంట్ చేస్తారనమాట. అలా హార్ట్ ఇంప్లాంట్ చేస్తే హార్ట్ ఇంప్లాంట్ చేసిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రియాక్షన్ ఎలా ఉంటది? ఆ హార్ట్‌ని మోహన్ లాల్ గారికి పెట్టారు కాబట్టి వాళ్ళ ఫాదర్‌ని అయితే ఫాదర్‌ని, హస్బెండ్ అయితే హస్బెండ్‌ని, ఫ్రెండ్ అయితే ఫ్రెండ్‌ని అందరిని మోహన్ లాల్ చూసుకుంటారు. ఇంకా మోహన్ లాల్ గారు వాళ్ళ ఆ కూతురు పెళ్ళికెళ్ళినప్పుడు వాళ్ళు అతన్ని ఎలా ట్రీట్ చేశారు, అక్కడ జరిగిన కన్వర్జేషన్స్, ఆ సన్నివేశాలు ఎంత కామెడీగా ఉంటాయి. దీని మీద సినిమా అంతా నడుస్తుంటదనమాట. సినిమా అయితే నాకైతే ఏమి నచ్చలేదు. ఎందుకంటే ఆ స్క్రీన్ ప్లే అనేది కొన్ని కొన్ని చోట్ల చాలా బాగుంది. మంచి ఫన్ వస్తుంది, నవ్వగలుగుతాం. కానీ కొన్ని కొన్ని చోట్ల ఏందంటే బాగా చిరాకు తెప్పించేస్తది. ఏందిరా ఈ మూవీ ఇంకా అవ్వట్లేదు, ఎంతసేపు ఇదేనారా? వాడు మాట్లాడతాడు, ఈడు మాట్లాడతాడు, వాడు హాయ్ అంటాడు, ఈడు హాయ్ అంటాడు. ఇదేనా మూవీ అంటే ఇంకేం ఉండదా అనిపిస్తది. కొన్ని కొన్ని సీన్స్‌లో ఏమనిపిస్తదంటే ఎందుకురా మోహన్ లాల్ గారు ఈ మూవీ ఒప్పుకున్నారు? ఆయన రేంజ్ ఏంది? ఆ స్టార్డమ్ ఏంది అనిపిస్తది. కానీ సమ్‌టైమ్స్ ఏమవుతదంటే ఇలాంటి మూవీసే మంచి హిట్ ఇస్తాయన్నమాట. కానీ ఈ మూవీలో ఆ మ్యాజిక్ వర్కౌట్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ ఫెయిల్ అయిపోయింది. కానీ లేకపోతే ఇలాంటి మూవీసే చాలా హిట్ అయిన మూవీస్ మనం చూసుంటాం. కాకపోతే ఇది అంత వర్కౌట్ కాలేదు. ఇక హీరోయిన్ గురించి వాళ్ళ గురించి చెప్పుకోవాలంటే ఏముండదు మూవీలో. వన్ మ్యాన్ షో అనమాట మోహన్ లాల్ గారు. అలా లాగేశారు మూవీ మొత్తాన్ని. నాకైతే అంత ఇనిపియలేదు. చాలా బోర్ కొట్టింది మూవీ చూసేటప్పుడు అంతా. ఎంతసేపు అయిపోద్దిరా మూవీ, ఇంకా ఎంతసేపు అని చెప్పి చాలా ఎగరా వెయిట్ చేశాను. మూవీ ఎప్పుడెప్పుడు అయిపోద్దా అని వెయిట్ చేశాను ఫస్ట్ టైం మోహన్ లాల్ గారి మూవీని. సో నాకైతే నచ్చలేదు. మీరు చూడాలని వాళ్ళైతే చూడొచ్చు. ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది ఫ్రీయే. డబ్బులేం కట్టపడలేదు కాబట్టి చూడండి. ఎప్పుడైనా నైట్ టైం పడుకొని చూడాలనుకుంటే చూడండి. కానీ అదే పనిగా ఒక మూవీ చూద్దాం ఫ్యామిలీతో అనుకుంటే ఈ మూవీ అయితే మీకు కరెక్ట్ కాదని నా ఉద్దేశం. సో ట్రై చేయండి ఒకసారి. ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది.